ఈ వచనం ఏమి చెప్పుతున్నదనగా దేవుని యొక్క చేతి పనులను గురించి ధ్యానించుట, యోచించుట, అంటే ఇంగ్లీష్లో మ్యూజ్ అని ఉంది, అందువలన అది ధ్యానించుట అని, దానికి యోచించుట అంటే ధ్యానించుట అనే అర్థం. ప్రియ సోదరులరా, అవునుగానే ఇందులో ఒక పెద్ద అనుమానం ఏమిటంటే, దేవునికి చేతులు ఉన్నవా? చేతులు ఉంటే కాళ్ళు ఉండి తీరవలసిందే. చేతులు కాళ్ళు ఉంటే నోరు, ముక్కు, చెవులు, తల అన్నీ ఉండాల్సిందే. కాబట్టి మానవులంగా దేవుణ్ణి ఒక మానవుడిగానే భావించి చేస్తాం, కానీ సంపూర్ణమైనటువంటి నిరంతర నిత్యతలో ఉండేటువంటి అగోచరమైనటువంటి దేవుణ్ణి మానవునిగా భావించి భక్తులు వ్రాసినటువంటి పదాలు ఇవి. దేవా, నీ చేతుల పనిని నేను యోచించుతున్నాను అని చెప్పి. దేవునికి చేతులు ఉండునా? ఉండవు. మనం యోహాను సువార్త 4:24 అందరికి వచ్చింది. అది ఏం చదువుతున్నాం? దేవుడు ఆత్మ కనుక చాలు, ఇంకా అదే అక్కర్లా. దేవుడు ఆత్మ అనే మాట వచ్చితే చాలు. ఆత్మకు రక్త మాంసములు ఉండవు, శరీరము ఉండదు. ఆ కారణం చేత దేవునికి శరీరము ఉండదు, అశరీరి. కానీ ఒక దినమున ఆయన శరీరములో శరీరిగా జన్మించాడు. దేవుడు శరీరిగా జన్మించిన వాడే యేసు ప్రభు. అయితే ఆయన ఆత్మరూపిగా ఉన్నప్పుడు ఆయన ఏమి చేశానో, కీర్తనల గ్రంథం నాటికి యేసు ప్రభు పుట్టలేదు. యేసు ప్రభు క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త 1వ అధ్యాయం నుండి ఆయన యొక్క చరిత్ర ఆరంభమైంది. ప్రియ సోదరులరా, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించవాలని ఉన్నది, కానీ ఆ శరీరము లేదు. శరీరము లేని దేవునికి చేతులు ఎట్లుండును? నేను నీ చేతుల పనిని యోచించుచున్నాను. భక్తులు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు, ప్రవక్తలు కానీ, యాజకులు కానీ, రాజులు కానీ దేవుని గురించి వ్రాసేటప్పుడు దేవుడు కూడా మన వంటి వాడే అనుకొని, మనకున్నట్టే కళ్ళు, కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు అన్నీ ఉంటాయి అనుకొని వ్రాసినటువంటి పదజాలం ఇది. అందువలన ఇక్కడ మనం ఒకవేళ దేవునికి చేతులు ఉంటే, దేవుడు మొట్టమొదట చేసిన పని ఏమిటో చెప్పండి? చేతితో చేసిన పని. ఆది మానవుడిని, ఆదాముని చేతితో పనిచేశాడు. అన్నింటినీ నోటితోనే సృష్టించాడు. కానీ దేవుడు తన చేతులతో ఆది యందు, అక్కడ చేతులు అనేది అదృశ్యం. చేతులు చాలా ముఖ్యమైందండి. అన్నం తినాలంటే ఏం వాడతాం? చెయ్యే. ఈ అద్దాలు తీయాలంటే చెయ్యే, కాలుతో తీయలేం. తల దువ్వుకోవాలంటే చెయ్యే, జేబులో చెయ్యి పెట్టి డబ్బులు తీయాలంటే చెయ్యే. అందుకని ఈ చేతి యొక్క ప్రాధాన్యతను సంతరించుకొని ఒక రాజకీయ పార్టీ వాళ్ళు గుర్తు ఇది పెట్టుకున్నారు. ఏం గుర్తు? చేతి యొక్క ప్రాధాన్యత ఉందండి. దేవుని యొక్క చేతికి కూడా ఒక ప్రాధాన్యత ఉన్నట్లుగా ఇక్కడ కనబడుతుంది. ఆదికాండం 2:7 దేవుడైన యెహోవా, అందరికీ తెలిసిందే, నాతో చెప్పండి. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మ ఆయను. అవునుగానే మానవుడిని చెయ్యాలంటే కాలుతో చేస్తారా, చెవుతో చేస్తారా, కంటితో చేస్తారా, ముక్కుతో చేస్తారా? చేతులతోనే చేయాలి. చేతులు అనేది అక్కడ రహస్యంగా, గుప్తంగా, మార్మికంగా ఉంచబడింది. ఆ కారణం చేత మనం దేవుని చేతి పని అక్కడ ఉన్నది అని గమనించాలి, గ్రహించాలి, నేర్చుకునేవాళ్ళ. దేవుని యొక్క చేతి పని అక్కడ కనిపించుతూ ఉన్నది. ప్రియ సోదరులారా, మానవుడిని మొట్టమొదట చేసినటువంటి హస్తము దేవుని హస్తము. పూర్వదినములు జ్ఞాపకం చేసుకొనుచున్నాను, నీ చేతుల పనిని నేను యోచించుచున్నాను అని భక్తుడు వ్రాసింది ఖచ్చితంగా సత్యమే. ఆదికాండం 2:7 తీసారా? చదివారా? చాలు 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 దేవుని చేతి పనే. ఇంకా ఏం చేశాడు దేవుడు? ఒక తోటను కూడా వేసాడండి. ఆదామే ఇలా తోటని. ఏదైనా తోట ఎవరిది? దేవుంది, దేవుడిది ఆ తోట, ఆదాంది కాదు. ఆదామేం తోట ఇలా, దేవుడు ఆ తోటను వేసినట్టు 2వ అధ్యాయంలోనే ఉంది, చూడండి కావాలంటే.
సోదరి సోదరులారా, ఆ విధముగా దేవుడు చేసినటువంటి పని, మొట్టమొదటి పని ఇదైతే రక్షించే హస్తముగా మనం 139వ కీర్తనలో ఒక మాట చదువుతాం. కీర్తన 139, కీర్తన 139. కీర్తన పుస్తకం ఒక 150 అధ్యాయాలు ఉంటాయి. అవి అధ్యాయాలు కాదు, కీర్తనలే. తెలియని వాళ్ళు కొంతమంది 139వ అధ్యాయం అంటారు. అధ్యాయం అనకూడదు. పైన చూడండి, పైన శీర్షిక 149, 139 కీర్తనలు. కీర్తనలు అని ఉందా అధ్యాయాల? రైట్. 139, 5, 9వ వచనం చూడండి. నేను అందరూ చదవండి. నీ కుడి చేయి నన్ను పట్టుకొనను. ఇది దేవుని హస్తం. సోదరి సోదరులారా, మనం నేర్చుకుంటున్నాం. సముద్ర దిగంతాలలోకి పోగాక నువ్వు పోయినప్పటికీ అక్కడికి కూడా దేవుని యొక్క హస్తము వచ్చి నిన్ను ఆదుకుంటుంది. దీనికి ఉదాహరణ ఉందా? యోనా గ్రంథమే. యోనా గ్రంథం చదివారా? చదవండి ఇంటికి వెళ్ళి. ఆయన సముద్రంలో ఉన్నాడు, ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఒక చేప మింగింది. ఇప్పుడు ఎక్కడున్నాడు? చేప కడుపులో ఉన్నాడు. చేప ఎక్కడ ఉన్నది? జోనా మీనా. చిన్నప్పుడు మా నాన్న ఒక పాట చెప్పి రాసి చెప్పేవాడండి. జోనా కిదర్ హాయ్, జోనా మీనా మే హాయ్, మీనా కహా హాయ్, మీనా సముద్ర మే హాయ్. అది మే హాయ్ అనేది ఇవన్నీ చెప్పుకుంటా చాలాసేపు పడుతుంది. హిందీని సులభంగా నేర్చుకోవడానికి విధానం మా ఫాదర్ నేర్పించేవాడు. సోదరి సోదరులారా, యోనా ఎక్కడ ఉన్నాడు? చేప కడుపులో ఉన్నాడు. చేప ఎక్కడ ఉన్నది? సముద్ర గర్భంలో ఉన్నది. అక్కడ కూడా దేవుని హస్తం వెళ్ళి అతన్ని కాపాడిందా, కాపాడలేదా? ఇది దేవుని యొక్క హస్తం చేసిన పని, కాపాడే హస్తము. సృష్టించిన హస్తము ఆదికాండంలో చదివాం. కాపాడిన హస్తము ఇక్కడ 139:9లో చదువుతున్నాం. 139:9 రెండో భాగం చూడండి. నీ కుడి చేయి నన్ను పట్టుకొనును. దేవుని కుడి చేయి ఎడం చేయి మనకు వలె ఉంటాయని భక్తుడు అనుకొని వ్రాసినటువంటిది. దేవుడు నోటి మాటతో సమస్తమును చేయగలడు, సమస్తమును నిర్మించగలడు, సమస్తమును సృష్టించగలడు. కానీ చేయి పని చేయనక్కర్లేదు. కానీ చేతులు ఉన్నాయి అనుకొని భక్తులు వ్రాసినటువంటి విధానం. తరువాత మళ్ళీ మనం యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుదాం. యెషయా గ్రంథం 59. ఆ 59 మొదటి వచనము. అసలు కూర్చో కాలేదు. విననేరకయుండునట్లు ఆయన సేవ మీ దోషములు మీకును దేవునికి అడ్డముగా వచ్చాను. ఇంతకీ దేవుని హస్తం ఎలాంటిది? రక్షింపనేరక కుర్చగా లేదు. కుర్చ అయిన హస్తం కాదు దేవునిది, బహుదీర్ఘమైనటువంటి హస్తము. సోదరి సోదరులారా, దేవునికి ఇవ్వాలంటే మన హస్తం కుర్చదైపోయి ఉండొచ్చు, కానీ దేవుని హస్తానికి అది లేదు. దేవుని యొక్క హస్తము అందరికీ, సర్వమానవులకి, 6 ఖండాలలో ఉన్న ప్రజలందరికీ దేవుడు తాను సంకల్పించిన రక్షణ ఉచితముగా విశ్వసించితే చాలు ఇస్తాను అన్నాడు. కానీ దేవునికి ఇవ్వటానికి మన చెయ్యి కుర్చదైపోద్ది. దేవుని యొక్క హస్తం కుర్చ కాలేదు. ఇంకొకరికి సహాయం చేయాలంటే మన హస్తం కుర్చ అయిపోద్ది. మనం చేయి చాపి ఏదైనా ఇవ్వాలంటే మన హస్తం కుర్చ అయిపోద్ది. దేవుని హస్తం అలా లేదు. మరి ఎలా ఉంది? బహుదీర్ఘమైనటువంటి హస్తము, కుర్చైన హస్తం కాదు. దేవుడు ఎంత ఉదార స్వభావుడో గమనించండి. ఉదార స్వభావం కలిగిన వాని యొక్క హస్తము ఇది. ఇవిగా దానముగా దయచేసేటువంటి హస్తము ఆయనది. 59 యెషయా గ్రంథం 59:1 రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు. చాలు.
కురసైన హస్తం కాదండి, దేవునిది ధారాళమైన హస్తమే. ప్రియ సోదరి సోదరులారా, ఈ విధముగా దేవుని యొక్క ఈ దయా సంకల్పమైనటువంటి దయాళుత్వం కలిగినటువంటి ఉదార స్వభావం లేనట్లయితే మనం రక్షింపబడలేమో, మనం శిక్షింపబడవలసిన వారమే. ప్రియ సోదరి సోదరులారా, ఆయన యొక్క హస్తము చాచి మనకు రక్షణ ఇచ్చెను, పాప క్షమాపణ ఇచ్చెను, పరలోకపు పౌరసత్వం ఇచ్చెను, తన ప్రియకుమారుని కూడా ఇచ్చెను. ఆయన బలి చేయటానికి కూడా వెనకాడలేదు. మనం అదేది ఆ గ్రంథంలో చదివాంగా, హోషేయ గ్రంథంలో 13:7 ఏముంది? ఖడ్గమా నా సహకారి మీద పడుము, గొర్రెలు చెదిరిపోవును అనే మాటలు మనం చదివాము. ఆయన సహకారియే యేసు ప్రభువుని వధించి మనకు రక్షణ ఇచ్చాడండి. వధించడం ద్వారా రక్తము చిందించబడెను. ఆ రక్షణ ద్వారా మనము రక్తము ద్వారా మనము రక్షింపబడితిమి. దేవుని యొక్క ఉదార స్వభావము, ఉచితంగా ఇవ్వగలిగినటువంటి స్వభావము దేవునిది. కురచైన హస్తము కాదు అని 59:1 మనం చదువుతున్నాం. మళ్ళీ పరమగీతాల్లో ఒక మాట మనం చదువుదాం దేవుని యొక్క హస్తాన్ని గురించి. పరమగీతము 5వ అధ్యాయం వచనం 4 అందరం చదువుతాం. తలుపు సందులో నా ప్రియుడు చెల్లించగా నా అంతరంగం అతని ఎడల జాలిగొనెను. చాలు, ఒక్క వచనమే. మళ్ళీ ఒక్కసారి చదవండి, అందరూ అర్థం చేసుకుంటూ చదవండి. తలుపు సందులో నా ప్రియుడు చెయ్యి ఉంచగా నా అంతరంగం అతని ఎడల జాలిగొనెను. ప్రియ సోదరి సోదరులారా, తలుపు సందులో చెయ్యి ఉంచాడట ఎవరో? ప్రియుడు. ప్రియురాలు ఎక్కడ ఉన్నది? ఇంటిలో ఉన్నది. ఇది కూడా దేవుని ఇల్లే. ప్రియురాలు ఎవరు? సంఘమే. ఎక్కడ ఉన్నది? మందిరంలో ఉన్నది, ఇంటిలో ఉన్నది. ప్రియుడు ఎక్కడ ఉన్నాడు? బయట ఉన్నాడు, తలుపు సందులో చేయి పెడుతున్నాడు. ఇది జాగ్రత్తగా గమనించండి. ప్రియుడు ప్రియురాలు అనే దృష్టితో యేసు ప్రభువు సంఘము అనే అర్థంతో మనం చాలా ధ్యానాలు చేసాం ఇంతకుముందు. అయితే ప్రియుడు ఎక్కడున్నాడు? బయట ఉన్నాడు. ప్రియురాలు ఎక్కడ ఉన్నది? ఇంటిలో ఉన్నది. చాలా మందిరాలలో, చాలా క్రైస్తవ చర్చెస్లో యేసు ప్రభువుని బయటే ఉంచి సంఘము లోపల ఉండటం మనం చూస్తూ ఉన్నాం. మరి ఏమున్నాయి ఆ చర్చికి? ఊరేగింపులు ఉన్నాయి, భజనలు ఉన్నాయి, కోలాటాలు ఉన్నాయి, రంగురంగుల దీపాలు ఉన్నాయి, ఉత్సవాలు ఉన్నాయి, తిరునాళ్ళు ఉన్నాయి, అన్నీ జరుపుతున్నారు. యేసు ప్రభువు లేడు, బయట ఉన్నాడు. అటువంటి సంఘాలు ఇప్పుడు భూమి మీద ఉన్నాయి. తలుపు సందులో చెయ్యి ఉంచగా నా ప్రియుడు నా అంతరంగం అతని ఎడల జాలి కొనెను అనే మాట ఇక్కడ మనం చూసినప్పుడు తలుపు సందులో చేయి ఉంచాడు. జాలి గొలిపే అంశం ఏమిటి? చేయి ఉంచగా ఏమి కనపడుతున్నది? చేతిలో గాయం కనిపించుతూ ఉన్నది. ఆహా, ఓ సంగమా, నీ కొరకు నేను గాయపడితిని, రక్తమును కార్చితిని అన్నాడు. మార్మికంగా ఇక్కడ ఇంకొక సంగతి మీకు తెలియజెప్పాలి, అందువల్ల ఈ సంగతి ఆపుతున్నాను. ఆదాము, అది ఆదికాండం 2వ అధ్యాయంలో, ఆదాము ప్రక్కటెముకలో ప్రక్క నుండి గాయం అయిన తరువాత, ఎప్పుడు గాయం అయింది? గాఢ నిద్రలోనికి దేవుడు అతన్ని పంపించాడు. ఆ తరువాత ప్రక్కటెముకను తీశాడు, స్త్రీనిగా నిర్మించాడు. ఆమెకు అవ్వని పేరు పెట్టి భార్యగా అతనికి ఇచ్చాడు. ఇక్కడ సంగతి గమనించవలసింది ఏమిటంటే, ఆదాము గాయపడెను, యేసు ప్రభు కూడా ప్రక్కన గాయమైంది. ఆదాము గాఢ నిద్రపోయాను, యేసు ప్రభు మరణ నిద్రలోనికి జోగెను. ఆ తరువాతనే సంఘము ఆవిర్భవించింది. ఆదాము రక్తము కారిందో లేదో మనకు తెలియదు, అదంతా దేవుని క్రియ. ఈ ఫస్ట్ ఆపరేషన్, ఈ ఎముక తీసి ఈ మాంసంతో పూడ్చుటది దేవునికే సాధ్యమైంది. మరి మొత్తం మంది అట్టిచ్చాడు. ఇప్పుడు మన డాక్టర్లు ఇట్లా
వంగబెట్టేలా ఇక్కడ పొడిసి పొడిసి పొడిచి 3-4 సార్లు పొడిచి అప్పుడు మొత్తం మంది ఎక్కించి అప్పుడు ఆపరేషన్ చేస్తారు. మన దగ్గర ఒక డాక్టర్ ఉన్నారు, ఆయనకు బాగా తెలుసు. 1, 2, 3 సార్లు పొడుస్తారు. కొంతమంది అన్ట్రైన్డ్, అనుభవం లేని వారు ఒక్కసారి కాదు 3-4 సార్లు పొడుస్తారు. ఇక్కడ ప్రెగ్నెంట్ ఎంత ఇబ్బంది పడతా ఉన్నా కానీ 3-4 సార్లు సూదితో పొడుస్తూనే ఉంటారు వీపులు. ఆ పాయింట్ దొరికిందాక సూదితో పొడిచి అప్పుడు మరి దేవుడు ఏం చేశాడో, ఎట్లా చేశాడో, సమస్తమును సృష్టించిన వానికి నిద్రలోనికి పంపించి ప్రక్కటెముకను తీసి స్త్రీనిగా నిర్మించడం. ఆహా, యేసు ప్రభువు మరణ నిద్ర, ఆదాము గాఢ నిద్ర, యేసు ప్రభువు మరణ నిద్ర. ఆ 2 అయిన తరువాతనే ఆదాముకు అవ్వమ్మ లభించినది, యేసు ప్రభువుకు సంఘము వధువుగా లభించినది. ప్రియ సోదరి సోదరులారా, చూస్తూనే ఉన్నా. అందువలన ఈ సంగతిని మనం గ్రహించడానికి మనస్సుంటే ఆ సంఘం ఎక్కడున్నది? బయట ఉన్నది. ఇట్లాంటి సంఘాలు కొన్ని ఉన్నాయండి. యేసు ప్రభువును బయటికి నెట్టేసి ఉత్సవాలు, ఊరేగింపులు, కేకు కటింగులు, పైన స్టారులు, క్రింద బారులు అని ఒక బారు అంటే ఏమిటి? మాదక ద్రవ్యాలు తాగే స్థలాన్ని బారు అంటారట. ఎప్పుడన్నా చూసారా? నేను చూడాల, మరి మీరు చూసి ఉంటారు. బారు అంటే అదే అంట. అందువలన ఇంట్లో బారు ఉంటుందట, పైన స్టార్ ఉంటుందట. ఇది ఎంతవరకు సరే? యేసు ప్రభువును బయటికి నెట్టినటువంటి క్రైస్తవ సంఘం యొక్క లక్షణం. ప్రియ సోదరి సోదరులారా, ఇది తలుపు సందులో చేయించడం అంటే లోపలికి రావాలని ఇష్టపడుతూ ఉన్నాడు. అక్కడ చదువుతూ ఉన్నాం, యెహోవా నిత్యము నిన్ను నడిపించును, నీతో ఉండవలనని, నీ చేయి పెట్టుకొని నడిపించవలనని ప్రభు అయిన యేసు నిరీక్షించుతూ ఉండగా నీకు ఆ నిరీక్షణ లేదు. ప్రభు నీకు అంటే యేసు ప్రభువును బయటికి నెట్టివేసిన సంఘములకు అనే అర్థం. ప్రియ సోదరి సోదరులారా, ఈ విధముగా మనము నేర్చుకుంటూ ఉన్నాం. నిర్మించిన హస్తము, తర్వాత కాపాడే హస్తము, కుర్చైనది కాని హస్తము, ఇప్పుడేమిటి? జాలుగొల్పించే హస్తముగా మనం చదువుతూ ఉన్నాం. ఇంకొక మాట మనం యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయం. వచనం 27. అందరం చదువుదాం. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. వచనం 28. నేను వాటికి నిత్య జీవము ఇచ్చుతున్నాను కనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడను వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. నా చేతిలో నుండి అనేది అండర్లైన్ చేయండి. తరువాత 29. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడనూ వాటిని అపహరింపలేడు. నా తండ్రి చేయి అనేది అండర్లైన్ చేయండి. తరువాత 30వ వచనం అందరం చదువుదాం. నేనును తండ్రియు ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. ఇప్పుడు ఎవరి హస్తం అండి? నా హస్తంలో నుండి ఎవరో వాటిని అపహరించలేడు అని చెప్పాను. నా తండ్రి హస్తంలో నుండి ఎవడో అపహరించలేడని 29వ వచనంలో చెప్పి 30వ వచనంలో ఏం చెప్పాడు? నేనును తండ్రియు ఏకమై ఉన్నాను. అంటే తండ్రిని గురించి తలంచగా ధ్యానించగా కుమారుడు బయలుపడును. కుమారుని గురించి ధ్యానించగా తండ్రి బయలుపడును. ప్రియ సోదరి సోదరులారా, తండ్రియు కుమారుడు ఏకమై ఉన్నారు. ఇది సాధ్యమా? మానవ అనుభవంలో ఇది అసాధ్యం, కానీ దేవునికి సమస్తము సాధ్యము. ఆ కారణము చేత తండ్రియు కుమారుడు ఏకమై ఉన్నారు అనేది మనం ఇక్కడ గమనించుతూ ఉన్నాం. ప్రియ సోదరి సోదరులారా, అందువలన ఆయన హస్తంలో విశ్వాస ఎక్కడున్నాడు? ప్రభు అయిన యేసు హస్తంలో ఉన్నాడు. విశ్వాసి ఎక్కడున్నాడు? దేవుని హస్తంలో ఉన్నాడు. దేవుని హస్తంలోనా? ప్రభు హస్తంలోనా? ప్రభు హస్తమైన దేవుని హస్తమైన ఒక్కటే అనేది 30వ వచనం రూఢి చేస్తున్నది.
ఆ కారణం చేత ప్రియ సోదరి సోదరులారా, ప్రభు అయిన యేసు, తండ్రి అయిన దేవుడు ఒక్కటే, ఒకే అంశము, ఒకే పురుషుడు, ఒకే దేవుడు. దేవుడు ఒక్కడే అనే మాట మనం చదువుతున్నాం కదా. దేవుడు అక్కడ ముగ్గురా? ఇంటి వెనక ఒక దేవుడు, వంటగదిలో ఒక దేవుడు, చెట్టు ఒక దేవుడు, పొట్టు ఒక దేవుడు కాదు. అన్ని దేవుళ్ళే కాదు, మాకే దేవుడైనా ఒకటే అనేవాళ్ళు ఉన్నారు. అది తప్పే. ఏ దేవుడైనా ఒకటే ఎట్లా అవుతుంది? కోకోనట్ ఆయిల్ తలకు రాసుకుంటాం, కెరోసిన్ ఆయిల్ తలకు రాసుకోరు. అది ఆయిలే, ఇది ఆయిలే. కెరోసిన్ ఆయిల్ రాసుకుందామా? ఆయిలే, అది కూడా కుదరదు, సాధ్యపడదు. ఆయిల్స్ అని కెరోసిన్ ఆయిల్ రాసుకోం. కెరోసిన్ ఆయిల్ అది ఒక అందుకు ఉపయోగిస్తాం. కోకోనట్ ఆయిల్ తలకు మాత్రమే ఉపయోగిస్తాం. పూజించవలసి వచ్చినప్పుడు, ఆరాధించవలసి వచ్చినప్పుడు ఏకైక దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి. ఉత్త దేవుళ్ళు, చెత్త దేవుళ్ళను ఆరాధించుట అది సరి అయినది కాదు అని గమనించుదాం. తర్వాత ఎవరి హస్తం? ప్రభు అయిన యేసు హస్తం. మరి విశ్వాసులందరూ దేవుని హస్తంలో, ప్రభు హస్తంలో ఉంటే అవిశ్వాసులు ఎక్కడున్నారు? లోకంలో ఉన్నారు. లోకమంతా ఎక్కడుంది? దుష్టుని యందు పడి ఉన్నది. 1 యోహాను పత్రిక 5:19 చదవండి. 1 యోహాను పత్రిక 5:19. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందు యాక్టివ్గా లేదో పడి ఉన్నది. ఎక్కడ పడి ఉన్నది? దుష్టుని యందు పడి ఉన్నది. ఎవరు పడి ఉన్నారు? లోకమంతా. విశ్వాసులు ఎక్కడ ఉన్నారు? ప్రభు హస్తంలో ఉన్నారు. ప్రియ సోదరి సోదరులారా, నీకు ఇలాంటి రక్షణ, ఇలాంటి సేఫ్టీనెస్ నీకు కలుగు చేసినటువంటి ప్రభువును ఆరాధించవలసిన వారు ఉన్నాం. చివరగా ఇంకొక మాట, ఒక అంశం తీసి చదివి ధ్యానించి మనం ఆరాధనలోనికి పోదాం. మళ్ళీ అది కూడా ప్రభు యొక్క హస్తములను గురించి. లోకసువార్త 24:50. లోకసువార్త 24:50 తిప్పండి. ఉండండి, బేతనయ్య దాకా తీసుకొని పోయి ఏం చేశాడు ప్రభు? చేతులెత్తి ఆశీర్వదించాను. మీరు సోదరి సోదరులారా చాలా జాగ్రత్తగా గమనించండి. ఆయన యెరూషలేము నుండి ఆరోహణ కాలేదు, బెత్లెహేము నుండి ఆరోహణ అయ్యాడు. బెత్లెహేం కాదు, బేతనయ్య నుండి ఆరోహణ అయ్యాడు. మీరు సోదరి సోదరులారా చాలా జాగ్రత్తగా గమనించండి. యెరూషలేము నుండి ఎందుకు? అది మహారాజు పట్టణము, అది దేవుని నగరము. అయితే అక్కడ ప్రధాన యాజకులు ఉన్నారు, సైన్యాధిపతులు ఉన్నారు, పిలాతు ప్రభుత్వాధిపతి ఉన్నాడు, ప్రధాన యాజకులు, సద్దూకయ్యులు అందరూ గొప్పవారు. మీసాలు బాగా పెంచి మెలదిప్పినవారు, గడ్డములు పెంచి దాడీలు సరి చేసుకునేవారు అందరూ ఉన్నారు. నిలువు టంగీలు ధరించిన వారు అందరూ ఉన్నారు. గనులంతా అక్కడుంటే ఆయన బేతనయ్య వెళ్ళి ఎందుకు ఆరోహణ కావాలా? బేతనయ్యలో ప్రేమ ఉన్నది. బేతనయ్యలో ఏమున్నదండి? ప్రేమ ఉన్నది. ఆయన ప్రేమించే వాళ్ళు ఉన్నారు. లాజరు, మరియా, మార్తల వారు ఎప్పుడైనా రెస్ట్ తీసుకోవాల్సిన సమయం వస్తే ప్రభు అయిన యేసు బేతనయ్యకి వెళ్ళేవాడు, యెరూషలేముకి వెళ్ళడు. యెరూషలేములో బోధించటానికి, కండెమ్ చేయటానికి, అంటే హెచ్చరికలు ఇవ్వటానికి, నిందించటానికి, దూషించటానికి, తప్పు చూపించడానికి ప్రభు అయిన యేసు యెరూషలేము వెళ్ళేవాడే. కానీ ప్రేమగా పడతాను అని ఎప్పుడూ యెరూషలేము వెళ్ళలేదు. ఆయన ప్రేమను కోరేవాడు. ప్రేమ ఎక్కడ ఉంటుందో యేసు ప్రభు అక్కడ ఉంటాడండి. ప్రభు పరిచర్య చేస్తూ ఆయా గ్రామములకు, పట్టణాలన్నీ తిరుగుతూ ఉంటే, వస్తూ పోతూ ఉండగా బహుశా ఆయన బట్టలు ఉతికారేమో, బహుశా ఆయనకి ఏదైనా అల్పాహారమో ఆహారమో సిద్ధపరిచి ఇచ్చేవారేమో. బాగా గౌరవించేవారు, ఆదరించేవారు. మరియా, మార్త, లాజర్ ఈ ముగ్గురు. మరి వాళ్ళ తల్లిదండ్రుల గురించి చెప్పలేదు కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు మరణించి ఉండవచ్చు అప్పటికి అని అందరూ అంటున్నారు. నేను కూడా నమ్ముతున్నా. సోదరి సోదరులారా, ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుందాం. ప్రేమతో వారు గౌరవించారు ప్రభువుని. ప్రభువు అక్కడి నుండే ఆరోహణుడయ్యాడు.
చేతులు ఎత్తుటను గురించి ఇక 2 నిమిషాలు నాకు టైం ఉంది. చేతులు ఎత్తుటను గురించి 3 అర్థములు మీకు తెలియజెప్తాను. ఏమీ తీసుకొని రాలేదు, ఏమీ తీసుకొని పోవటం లేదు అనే అర్థం ఉంది. కనుక ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, చేతులు ఎత్తేపాటికి ఏం కనపడుతుంది? గాయములు కనపడతా ఉంటాయి. గాయములు కనిపించినప్పుడు బిడ్డలారా, మీ అందరి కొరకు నేను గాయపడ్డాను, నేను హస్తములు ఎత్తాను, చూడండి కావాలంటే అని చూపించినట్లయ్యాను. చేతులు ఎత్తుట అందరినీ ఆహ్వానించినట్టు, ఇది ఇంకొక అర్థం. అందరినీ ఆహ్వానించినట్లే, ఎవరిని రిజెక్ట్ చేయటం లేదు, తిరస్కరించడం లేదు. ఆ ప్రభువు ఆ దినమున ఎత్తిన హస్తములు ఇంతవరకు దించలేదండి. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి అని చూపించినట్లయింది. చేతులు ఎత్తగానే ఖాళీ హస్తములు కనిపించుతూ ఉన్నవి. శంఖము, చక్రము, గద, ఈట, బర్ష, బాకు, 4 హస్తాలు, 8 హస్తాలు లేవు. ఎన్ని హస్తాలు? 2 హస్తాలు, గాయపడిన హస్తములు. ప్రియ సోదరి సోదరులారా, ఈ విధముగా ప్రభు అయిన యేసు తన హస్తములను చూపించుచూ వెళ్ళను. ఈ ధ్యానం ఇంతటితో ముగించుదాం. క్రోడీకరించి ఆరాధనలోనికి దిగుదాం. క్రోడీకరించటానుగా చెప్పుకున్న వాటన్నింటినీ 1 నిమిషంలో ముగిస్తాను. దేవుని చేతి పనులు మానవుని సృష్టించను. సముద్ర దిగంతములలో ఉన్నా కానీ కాచి కాపాడే హస్తములుగా మనం చూసాం. కురుసై అయినటువంటి హస్తములు కాదు అని మనం నేర్చుకున్నాం. తలుపు సందులో చేతి ఉంచుట ప్రభు బయట ఉన్నాడని జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన లోపలికి మనము మా తలుపు, హృదయపు తలుపును తీసి లోపలకు ఆహ్వానించాలి. ఆ తరువాత ఆయన తన హస్తములో మనలను ఉంచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తరువాత ఆయన తన చేతులెత్తి అందరినీ ఆశీర్వదించుచు వెళ్ళాను.